శ్రీరామ్, గుండె బాగుంటేనే దేహం బాగుంటుంది. గుడి బాగుంటేనే దేశం అంతా కూడా బాగుంటుంది. ఈ సూత్రాన్ని అనాది నుంచి కూడా ఆచరించుకుంటూ వస్తున్నది మన సమాజం. ఆలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు. పైగా అవి వాటికి పుట్టినిల్లు కూడా. ఏనాటి నుంచో కూడా మనం చేస్తూ జన్మ పరంపరగా వస్తున్న మలిన కర్మలన్నింటినీ కూడా మార్చి మసి చేసే ప్రదేశాలు మన మహిమాన్విత ఆలయాలు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా అర్చక స్వామి తన పూజ ముగింపులో లోకా సమస్త సుఖినోభవంతు అంటూ లోక కళ్యాణార్థం చేసే ఒకే ఒక ప్రదేశం గుడి. ఇలాంటి విశాలమైన దృక్పథం మన హిందూ ధర్మంలో ఉన్నది, సనాతన ధర్మంలో ఉన్నది. కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా ఎవ్వడు ఆలయానికి వచ్చి శరణాగతి ప్రకటించినా వాడి ఇష్టకామ్యాలను తీర్చే ఒకే ఒక్క ప్రదేశం గుడి. అర్చక స్వాములు ఈ దిశగా నిరంతరం ఉదయం సూర్యోదయం నుంచి రాత్రి వరకు కూడా ఇలాంటి లోక కళ్యాణ కార్యక్రమాలు గుడిలోనే జరుగుతూ ఉంటాయి, గుడి ద్వారానే జరుగుతూ ఉంటాయి. మన పాప ప్రక్షాళన కూడా గుడిలోనే జరుగుతూ ఉంటుంది. ఇలాంటి గొప్ప ఆలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు. 72 కోట్ల నాడుల్లో ప్రవహించేది మనదో రక్తం కాదు. హిందూ ధర్మం అనే ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎలా బయటకు వస్తున్నాయంటే మన దేహం నుంచి, మనలో నుంచి వాక్కు ద్వారా, చేష్టల ద్వారా ఇవన్నీ మన ఆలయం నుంచి మనలో ప్రవేశించి మనలో నుంచి బహిర్గతం అవుతూ వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆలయాలకి కొంతమంది లౌకికవాదులు కూడా ఉన్నారు. వారు కూడా వస్తారు, వారు కూడా పూజ చేస్తారు, దేవుణ్ణి స్మరిస్తారు, పూజ చేస్తారు. కానీ దేవుడు తిట్టే వాళ్ళకే ఓటేస్తారు వాళ్ళు. అది వేరే విషయం పక్కన పెట్టేస్తే, ఆలయాల గురించి, ఆలయాలు దేవాదాయ శాఖలో ఉంటే సజావుగా జరుగుతాయా, లేదంటే ధర్మకర్తల ఆధ్వర్యంలో కానివ్వండి, ట్రస్టుల ఆధ్వర్యంలో కానివ్వండి, ప్రైవేటు వ్యవస్థలు ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో కానివ్వండి ఆలయాలు కొనసాగితే, లేదంటే మఠాధిపతులు పీఠాధిపతుల నిర్వహణలో జరుగుతున్న ఆలయాలు ఇలా కొనసాగితే మరింత మెరుగైన సౌకర్యాలు భక్తులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అనే విషయం గురించి చర్చించడానికి ఇద్దరు విశిష్ట అతిథులు మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు యోగభారతి నృసింహ స్వామి పీఠ వ్యవస్థాపకులు శ్రీమాన్ మాధవ్ శర్మ గారు వచ్చారు. నమస్కారం అండి. ఇక తుర్కేయాంజలి నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామి క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీమాన్ హనుమాన్ దీక్షితులు గారు కూడా వచ్చారు. నమస్కారం అండి. అయ్యా మాధవ్ శర్మ గారు, ఈ ఆలయాలనేవి దేవాదాయ శాఖలో ఉంటే మరి ఆశించినంత ప్రయోజనం భక్తులకు కానివ్వండి, ఆలయ అభివృద్ధి కానివ్వండి, ఆలయాల సౌకర్యాలకు కానివ్వండి, ఆలయ వ్యవస్థ సజావుగా నడవటానికి కావలసిన పరిస్థితులు కానివ్వండి ఆశించినంత మేరకు జరుగుతున్నాయనేది చాలామందిలో ఉన్న అభిప్రాయం. వాటి గురించి వివరించండి. తప్పకుండా. నమో నరసింహయ్య. ఈ ఆలయాలన్నీ కూడా ఈ ఎండోమెంట్ వ్యవస్థ ఏదైతే వచ్చినదో, ఈ ఎండోమెంట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇప్పటికి మనకి ఆ ఎండోమెంట్ వ్యవస్థలోనే ఏ గ్రేడ్ అని, బి గ్రేడ్ అని, సి గ్రేడ్ అని ఇట్లా గ్రేడ్స్ కూడా దానికి ఇచ్చారు. అంటే 100 ఎకరాలు ఉన్నటువంటి దానికి కొంచెం ఏ గ్రేడ్ అని అట్లా. అటువంటి వాటిల్లో ఏవైతే మనకి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఒక ఆలయాన్ని నిర్మించుకున్న తర్వాత నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, అయనోత్సవం, సంవత్సరోత్సవం అనేటువంటి వివిధమైనటువంటి ఉత్సవాలు జరగాలి. ఇటువంటి వ్యవస్థల్లో దానికి ఎంత ఆదాయం వస్తున్నా కూడా ఆదాయానికి తగ్గట్టుగా అక్కడ జరిగేటువంటి వ్యవహారాలు మనకి సంపూర్తిగా, అంటే ఆ స్వామికి ఏదైతే నిర్దిష్టంగా ఆగమ శాస్త్ర ప్రకారంగా చేయాలి అనుకుంటున్నామో అటువంటి కార్యక్రమం సంపూర్ణంగా జరగట్లేదనే చెప్పుకోవాలి. చాలా దేవాలయాల్లో కొన్ని దేవాలయాల్లో అక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉండేటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలతో
కొంతమంది అర్చకులు పూనుకుని చేస్తున్నారు. ఈ రోజున మీరు అడిగినట్టుగా దేవాలయాల్లో ఎండోమెంట్ వారు ఉండటం మూలకంగా ఆశించినటువంటి ఫలితాలు వస్తున్నాయా లేదా? అయితే మనం ఇక్కడ కాకుండా కొంచెం పల్లెటూరులోకి వెళ్ళి దేవాలయాల యొక్క వ్యవస్థ చూస్తే ఈ రోజున ఒక 4-5 దేవాలయాలకు కలిపి ఒక పిమ్ అని చెప్పిన ఒక అధికారిని ఏర్పాటు చేస్తున్నారు. అధికారికి రమారమి ₹1,00,000 దగ్గరలో ఆయనకి యొక్క జీతభత్యాలు ఉంటాయి. అవి కాకుండా ఆయన మళ్ళీ సిటీ నుంచి ఆ పల్లెటూరుకి రావాలంటే టీఏడీలు ఇవన్నీ కూడా ఏర్పాటు ఉంటాయి. అదే పల్లెటూరులో ఉండేటువంటి ఒక అర్చకుడికి ఒక 6 ఎకరాలు 5 ఎకరాలు ఆ దేవాలయానికి భూమి ఉండి ఆ అర్చకుడికి అక్కడ అర్చకత్వం చేస్తూ ఉంటే ఆ అర్చకత్వం చేసేటువంటి అర్చకుడు ఎప్పుడైనా గ్రామాంతరం వెళ్ళాల్సి వస్తే తన కుమారుడు అక్కడ దీపారాధన చేయాలి. అట్లాగే ఏదైనా సరే ఒక ఇబ్బంది వచ్చింది, ఒక పని మనిషి రాలేదనుకుంటే భార్యో ఆడపిల్లలో ఆ దేవాలయాన్ని పరిరక్షణ చేయాలి, ఊడ్చుకోవాలి. అంటే మనం ఆగమశాస్త్ర ప్రకారంగా దేవాలయంలో శుభ్రత లేకుండా మనం ఏ కార్యక్రమం చేయలేం. కాబట్టి అట్లా ఒక దేవాలయాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి అర్చకుడు కుటుంబంతో సహితంగా మొత్తం అంతా కూడా అక్కడ తన యొక్క జీవితాన్ని అక్కడ పణంగా పెట్టి బతుకుతున్నారు. వారికి కనీసమైనటువంటి వసతులు, కనీసమైనటువంటి అవసరాలు తీర్చేటువంటి దృక్పథంతో ఆ దేవాదాయ శాఖ లేదనే చెప్పుకోవాలి. ఈ రోజున అతను ఎక్కడన్నా గ్రామాంతరం వెళ్తే అతనికి వచ్చేటువంటి 6,000 జీతంలో ఎవరినన్నా బయట వాళ్ళని పెట్టాలి అంటే నువ్వు నాకు రోజుకి 500 ఇస్తే పెట్రోల్కి అవుతుంది, 500 ఇస్తే దీపారాధన చేస్తానంటాడు. అట్లా దేవాలయాన్ని దేవుడిని వదిలిపెట్టి బయటికి వెళ్ళలేడు. అట్లా అని చెప్పి అక్కడే ఉండి చేయలేడు. ఒక అశోచం వస్తుంది, ఒక మైలో పురుడో వస్తుంది. వచ్చినప్పుడు బయటికి వెళ్ళాలి, అతను అర్చన చేయడానికి అర్హుడు కాదు. వేరే వాళ్ళని పెట్టాలి అంటే అతనికి వచ్చేటువంటి జీతం సరిపోదు. ఇటువంటి ఎన్నో మనం చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఇందులో ఉన్నాయి. కానీ ఈ దేవాదాయ శాఖ ఏదైతే ఉన్నదో ఆ దేవాదాయం ధర్మాదాయం అని చెప్పని ఆ యొక్క దేవుడి మీద నుంచి వచ్చేటువంటి హైవేస్ మీదే ఆ యొక్క ఆదాయం మీదనే వారికి యొక్క దృష్టి తప్పితే అర్చకుడు యొక్క ఉన్నతి ఎట్లా ఉంటుంది, అసలు అర్చకుడిని ఎందుకు మనం గౌరవించాలి, అది కూడా మనం ముందరగా తెలుసుకోవాలి. అర్చకో హరిసాక్షాత్ చరరూపేణ సంశయ అని చెప్పని శాస్త్రం. ఎవరైనా ఒక భక్తుడు తన యొక్క సంతోషాన్ని, తన యొక్క బాధని అక్కడ సమర్పించుకోవాలి, అక్కడ పంచుకోవాలి అని వచ్చినప్పుడు ఆ దేవుడి కంటే ముందుగా కనిపించేటువంటి అర్చకునికి చెప్పుకుంటాట తన యొక్క సంతోషాన్ని కానీ తన యొక్క బాధని కానీ. అంటే ఒక దేవునికి భక్తునికి మధ్యలో ఒక వంతెన, ఒక వారధిలాగా ఉండేటువంటి వారు అర్చకుడు. మరి అటువంటి అర్చకులకి ఈ రోజున జీతభత్యాలు లేకపోవటం, అదే అర్చక వృత్తిలో ఉండేటువంటి వారికి ఈ రోజున వారి కుమారులకి వివాహం కాకపోవటం కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో భారతదేశం ఆ దేవాలయ వ్యవస్థ ఉందనే మనం చెప్పుకోవాలి. ఈ విధంగా మనం దేవాదాయ శాఖ ఏదైతే ఉందో ఆ దేవాదాయ శాఖ ద్వారా ఈ యొక్క ప్రసార మాధ్యమం ద్వారా నేను వేడుకుంటున్నాను, ఎవరైతే అర్చకులు ఉన్నారో ఆ అర్చకుల్ని సజావుగా మీరు చూసుకోండి. వారికి కావలసినటువంటి ఏవైతే జీతభత్యాలు, వారికి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలి. అవి ఇవ్వటం మూలకంగా వాళ్ళు బయటికి వెళ్లకుండా ఆ దేవత మీదే ఖచ్చితంగా వాళ్ళు మనస్సు పెట్టి ఎప్పుడైతే ఆ దేవాలయంలో అర్చన చేస్తారో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా వారి యొక్క మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేరటానికి అవకాశం ఉంటాయి. ఈ దేవాదాయ శాఖ ఇంకా అభివృద్ధి చెంది ఆ దేవాదాయ శాఖ దేవుడికి వచ్చేటువంటి ఆదాయాన్ని ఎట్లా పరిరక్షణ చేస్తున్నారో ఆ దేవుణ్ణి నమ్ముకుని అర్చన చేసేటువంటి అర్చకుడిని కూడా అదే రకంగా పరిరక్షణ చేయాలి అని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. అర్చకుడు అంటే ఒక కుటుంబ పరంగా కూడా ఆలయానికి సేవలు అందిస్తే కానీ ఆలయ వ్యవస్థ నడవదు. అలాంటి అర్చకుడికి ఎవరన్నా పిల్లనివ్వడానికి కూడా ఇప్పుడు వెనక ముందు ఆడుతున్నారు, అది చాలా తప్పది. అర్చకుడికి పిల్లనివ్వగలిగితే మన సంస్కృతి సాంప్రదాయాలను మనం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం, గౌరవించుకున్న వాళ్ళం అవుతాం. అదే అర్చకత్వం చేసేటువంటి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది, తండ్రి అర్చకత్వం చేస్తాడు, కొడుకు అర్చకత్వం చేస్తాడు. మళ్ళీ ఆ అర్చకుడు కూడా నాకే జీవనం గడవట్లేదు, నేను అర్చకుడికి ఏమి ఇస్తాను,
అని చెప్పి ఉద్యోగస్తులనే వెతుక్కుంటున్నారు. ఈ రోజున పరిస్థితి ఆ రకంగా ఉన్నది. మరి ఆలోచన ధోరణి మారిపోతుంది. అవును. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే విలువను బట్టి ఆలోచన ధోరణి మారిపోతున్నది. ఈ మధ్య కాలంలోనే మనకందరికీ తెలుసు, గుడిలో పవళింపు సేవ అయిన తర్వాత స్వామివారిని నిద్రపూజ చేసి తలుపులు మూసేసిన తర్వాత ఒక అధికారి వచ్చి దైవ దర్శనం కావాలంటే పవళింపు సేవ అయిపోయింది, తాళం వేసాము అని చెప్పంటే అతని మీద అఘాయిత్యం చేసిన సందర్భం మనం నిన్న మొన్నటి దాకా విన్నాం. అది ఇలాంటి దారుణమైన అకృత్యాలు ఆలయం మీద కానివ్వండి, ఆలయ పురోహితుల మీద కానివ్వండి, సిబ్బంది మీద కానివ్వండి. ఎందుకని ఆలయంలో పనిచేసేవాళ్ళన్నా పురోహితులన్నా కూడా మిగతా వాళ్ళకి ఎంతో చులకన. వాళ్ళంటే మరి ఎంతో అవసరం, మరి ప్రతి చిన్న విషయానికి అవసరమే. మా చిన్నతనంలో మా తండ్రి గారు గురుగారు వీళ్ళంతా అంటూ ఉండేవాళ్ళు, బ్రతకలేక బడిపంతులు అని చెప్పినని పూర్వంలో మాట. ఇప్పుడు బ్రతకలేక ఒక దేవాలయంలో పూజారిగా బతుకుతున్నారు చాలామంది. జీవనోపాధి లేక, వాళ్ళు చదువుకున్నటువంటి డిగ్రీలకి ఉద్యోగాలు లేక, ఏదో ఒక దేవాలయంలో తీర్థం చడారిస్తే ఒక 5,000 వస్తుంది, కనీసం ఒక పూటైనా బతుకుదామనేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది అర్చకత్వం ఈ రోజున. పూట భోజనం లేకపోయినా కనీసం తీర్థం ఆగి ఏమన్నా భక్తులు ఇచ్చిన అరటిపండు దీన్ని కడుపు నింపుకోవచ్చు అనే ఒక బతకలేక అర్చక స్వామి అన్నట్టుగా ఆ సామెత కూడా మారిపోయింది. ఈ పరిస్థితి చక్కగా మారాలని చెప్పని మీరు కోరుకున్నారు. దైవానుగ్రహంతో ప్రభుత్వ అధికారులు, సమాజంలో కూడా మార్పు రావాలి. ఇవన్నిటిని కూడా స్వీకరించే మార్పు రావాలి, సగౌరవంగా స్వీకరించే మార్పు రావాలి. ఖచ్చితంగా అది జరగాలని మనం అందరం కోరుకుంటాం. హనుమాన్ దీక్షితులు గారు, దేవాలయాలంటే ఇదివరకు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి దరిదాపుగా అంతిమ కాలం వరకు ప్రతి షష్ఠిపూర్తి కూడా అన్నీ కూడా దేవాలయంలోనే జరిగాయి. బారసాల, పుట్టినరోజు, అవి ఇవి అన్నీ కూడా ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలు అన్నీ కూడా గుళ్ళోనే జరిగాయి. అలాంటి వ్యవస్థ ఉండేది పూర్వకాలంలో. ఎంతమంది వచ్చినా కూడా భోజనం పెట్టేవాళ్ళు, చక్కని అన్నీ ఉండేది, ఆశ్రయం ఉండేది, ఆహారం ఉండేది. ఈ కుటుంబ పరంగా జరుపుకునే ప్రతి శుభకార్యం కూడా గుళ్ళోనే జరుపుకునేవాళ్ళు. అలాంటి పూర్వ వ్యవస్థ ఎలా ఉన్నది, ఇప్పుడు నేటి ఆధునిక కాల ఆలయ వ్యవస్థ ఎలా ఉన్నది, ఏది మంచిది, ఏది మనం అనుసరించాలి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి వివరిస్తారా? శ్రీ గురుభ్యో నమః, శ్రీరామాయ నమః. మనకి మనం ఎవరం, మనం ఎక్కడి వారము అని గనక మనల్ని ప్రశ్నించుకుంటే ఒక ఆరిజిన్ మనకి తెలియచెప్పాలంటే సనాతన సంప్రదాయం అనే పేరే మనల్ని ఉదహరిస్తుంది. ఈ సనాతన సంప్రదాయము అనే అనటము అంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆకాశం బొమ్మ చూపించాలా? భూమి బొమ్మ చూపించాలా? సముద్రం పిక్ చూపించాలా? వృక్షాలు చూపిస్తామా? ఆలయాలే చూపిస్తాం. సనాతనం అనేటటువంటి దానికి పంచభూతాలు చూపించలేమండి, ఆలయ గోపుర శిఖరాలే చూపించాలి. ఈ సనాతనం అనేటటువంటి పేరు మనం ఈరోజు సంపూర్ణంగా వాడటానికి మనం అంతా అర్హులం, వానికి వారసులం మనం. ఈ సనాతన సంప్రదాయం అనేటటువంటి పూర్వీకులు మహర్షులు ఎన్నో ఆలయాలు కట్టారు. మహర్షులు కూడా ఆలయాలు కట్టినవి ఉన్నాయండి. మహర్షి ప్రోక్తం అని ఉంది, దేవతా ప్రోక్తం అని ఉంది. ఇంద్రాది దేవతలు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగాలు వాళ్ళకు నచ్చక వాళ్ళు కూడా మహావిష్ణువు పరమశివుడు ఆలయాలు కట్టి ప్రతిష్ఠ చేసి ధన్యత చెందినట్టు మనకు చరిత్ర ప్రామాణికంగా ఉన్నాయి. ఆలయాలే, గ్రామాలు కట్టారు వాళ్ళు, దేశాలు కట్టారు, రాష్ట్రాలు కట్టారు, ఆలయాలు కట్టారు. ఆలయాల దగ్గర తృప్తి పడ్డారు. మహర్షి ప్రోక్తం అనింది. మహర్షులు కూడా ఆలయాలు కట్టినట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు అమరావతి చూస్తే దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసినట్టు ప్రామాణికంగా ఉంది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవి ఏం తెలియజేస్తాయి సమాజానికంటే మన ఉనికిని నిలబెట్టేటటువంటి ఆలయాలు. సరే, మీరు అడిగినటువంటి విషయానికి గనక మనం ఆలోచిస్తే ఆలయాలు అన్నిటికీ కేంద్రాలే. అన్నిటికీ అంటే బారసాలు చేయాలి, ఆలయంలో కూర్చొని అన్నప్రాసన పేరు పెట్టడం, మరి సీమంతం తర్వాత వచ్చేటటువంటి బారసాల, నామకరణం, ఉపనయనం, వివాహం అన్ని కార్యక్రమాలు ఆలయంలో చేసుకోవటానికి అర్హత కలిగినటువంటి ప్రదేశం ఆలయం. ఈ ఆలయంలో ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది ఏమీ మనకి ప్రస్తావనలో లేదండి. చేయకూడని విషయాలు ఆగమశాస్త్రం చెప్పింది. నిందాస్తుతి కలిగినటువంటివి మాట్లాడవద్దు ఆలయంలో. మరి పరనింద, ఇతరులను నిందించేవి,
అలాగే అసాంఘిక కార్యక్రమాలు ఏవి మాట్లాడొద్దు, చేయొద్దు. ఆలయాలు అవి నియమాలు. ఆలయంలో పూర్వీకులు మనం చూస్తే కృష్ణదేవరాయల కాలం నుండి కాకతీయుల దగ్గర నుండి చూసుకున్నా కానీ అన్నీ వాళ్ళ యొక్క ఈ నామకరణ పేర్లన్నీ కూడా ఆలయాన్ని ఆధారం చేసుకొని నడిచారే తప్ప ఆ తర్వాత వారి యొక్క రాజ్య పరిపాలనలోకి వెళ్ళి ప్రజలకు చెప్పుకొని విధానం నడిచింది. ఉదాహరణకి మనం ఆలయంలో అన్ని కార్యక్రమాలు చేయొచ్చా అని మీరు అడుగుతున్నారు. ఒక ఇంట్లో ఎవరైనా ఒక పెద్ద మనిషి కాలం చేస్తే చనిపోయిన 10 రోజుల తర్వాత ఒక నిద్ర చేసి రండి, ఒక ఆలయానికి పోయి అని చెప్తారు. అంతేగాని ఫలానా ముఖ్యమంత్రి తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి గారు మా ఇంటి దగ్గర వచ్చి నిద్ర చేయండి అని ఎవరు చెప్పరు. లేకపోతే ప్రధానమంత్రి గారు తండ్రి పోతే మా ఇంటికి రండి అని ఎవ్వరూ దాన్ని భుజాన పెట్టుకోరు. మరి ఎంత విలువనిచ్చింది ఆలయం? ఆదరణ అంటారు దీన్ని. ఆదరణ చనిపోయిన వ్యక్తికి 10 రోజుల తర్వాత కర్మకాండాలన్నీ అయిపోయిన తర్వాత ఆలయానికి వచ్చి అక్కడే నిద్ర చేసి ఉన్న చోటే అక్కడే ఉండేటటువంటి తీర్థం నదిలో స్నానం చేసి ఇంటికి పోయి తన కార్యక్రమాలు చేసుకుంటాడు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొదలు శుభలేఖ తెచ్చి ఆలయంలో పెడతారు. మనకి ఉనికి చాటేది ఆలయం, మనకి సుఖశాంతులు ఇచ్చేది ఆలయం. మనం గతించిన మన గతుల్ని మన గతి తప్పకుండా చూపేది కూడా ఆలయమే. మనం ఆలయాలపైన ఎన్నో కొన్ని అశ్లీల చిత్రాలు పూర్వకాలంలో ఉండేవండి. అవన్నీ మానవుడి మనస్సుని కట్టుదిట్టం చేసే బొమ్మలవి. ఈ రోజుల్లో లేవవి. నీ నిష్ట ఎంత అనేది ఆ బొమ్మలు తేల్చేస్తాయి ఎవరికైనా, చెప్పే నా దగ్గర నుండి వినే అందరి వరకు. అక్కడ గనక మనం నిష్టగా ఉన్నప్పుడు ఆ బొమ్మలు చూసి ఎటువంటి చలనం మనలో కలగనప్పుడు లోపల పరమాత్మని నీవు అర్థం చేసుకునే స్థితి నీకు కలుగుతుందని బొమ్మల్ని వేసేటటువంటి విధానం ఉంది. ఇది శిల్పశాస్త్రమే చెప్పిందండి. ఏదో బ్రాహ్మణులు ఇలా చేశారు, ఆలయ నిర్వహణ అంతా ఇలా చేశారనేటటువంటిది తెలిసి తెలియక వాళ్ళు మాట్లాడే విధానం. ఆలయ నిర్మాణం కానీ ఆలయ అందుబాటు కానీ మనల్ని చక్కదిద్దేటటువంటి ఒక అందుబాటులోకి వచ్చే ఒక గురుతుల్యమైంది. అది ఏ కార్యక్రమానికైనా అర్హత కలిగిందే. మనం దాన్ని ఆశ్రయించి మన జీవనాన్ని సాగించిన వాళ్ళందరూ గొప్పవాళ్ళే అయ్యారు. ఎవరు చెడిపోయిన విధానాలు లేవు. ఈరోజు గొప్పవారుగా చెప్పబడే వాళ్ళంతా ఆ ఆలయాల్లో ఆ రచ్చబండల దగ్గర ఆ చెట్ల కింద ఆడుకొని ఆహ్లాదమైన జీవితాన్ని వాళ్ళు పొంది ఈరోజు ఒక మెచ్యూరిటీ లెవెల్స్తో వాళ్ళు దేశాలని, రాష్ట్రాలని, గ్రామాలను పాలన చేస్తున్నవాళ్ళు. ఈరోజు అది లేదు కదా. ఇది కొంత దురదృష్టం ప్రస్తుతం. పూర్వంలో వాళ్ళంతా అదృష్టం పొందారు. ఆలయాలు అందరికీ అందుబాటులో ఉండేటటువంటి గొప్ప కేంద్రాలు అని చెప్పడంలో ఏం సందేహం లేదు. ధర్మపేరి కార్యక్రమంలో మాధవ్ శర్మ గారు ఆలయ పరిరక్షణ కోసం, ఆలయ అభివృద్ధి కోసం ఆలయంలో ఈ కొన్ని పద్ధతులు వినూత్నంగా ఈనాటి సమాజానికి మరీ పూర్వకాలంలో ఉన్న అద్భుతమైన పద్ధతులు లేకపోయినా కూడా మళ్ళీ పూర్వ వైభవాన్ని కాస్తో కూస్తో రప్పించటానికి ఎవరెవరో ఏం చేయాల్సిన పరిస్థితి ఉంటుందనేది వివరించగలరా? తప్పకుండా. ఇప్పుడు మనం ఇందాక దేవాదాయ శాఖలో ఉండేటువంటి ఆలయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యంలో ఉండేటువంటి దేవాలయాలు ఈ రోజున ఒక 25 గృహాలు, ఒక సముదాయం ఏర్పడిన చోట ఒక ఆలయం, ఒక మందిరం ఉండాలి అని చెప్పని ఒక గ్రామంలో ఉండే విధంగా ఆ గ్రామం మధ్యలో ఒక దేవాలయం ఉండాలి. ఆ గ్రామస్తులందరూ కూడా ఒక దేవాలయం నిర్మాణం చేసుకున్న తర్వాత అక్కడ ఎవరెవరు ఏ రకంగా ప్రవర్తించాలి, దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత అర్చకుడికి యొక్క భాగం ఎంతైతే దేవాలయ అభివృద్ధిలో ఉంటుందో అట్లాగే యాజమాన్యం యొక్క ప్రోత్సాహం కూడా అంతే ఉండాలి. ఈ రోజున బయట దేవాలయాలు కూడా ఎట్లా అయిపోయాయంటే దేవాలయంలోకి భక్తుడు వస్తే దేవాలయానికి ఏమిటి లాభం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రైవేట్ యాజమాన్యంలో నడిచేటువంటి చాలా దేవాలయాలు. దానివలన అయ్యో గుడిలోకి వెళ్తే మన ఏమన్నా అడుగుతారేమో అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వెళ్లకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఒక దేవాలయంలోకి ఒక భక్తుడు వెళ్ళినప్పుడు అక్కడ అర్చకుడు యొక్క ప్రవర్తన కానివ్వండి, యాజమాన్యం యొక్క ప్రవర్తన కానివ్వండి, ఒక సరైనటువంటి సవ్యమైనటువంటి మార్గంలో ఉన్న రోజున ఆ భక్తుడికి దేవాలయంలోకి వెళ్ళగానే ఒక అర్చకుడినో ఆ యాజమాన్యాన్నో ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసులో అనుకున్నటువంటి కోరిక నెరవేరింది,
దేవాలయానికి నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను, ఏ రకంగా మీకు సహకరిస్తే బాగుంటుంది అని చెప్పని భక్తుడి యొక్క మనస్సులో కోరిక కలిగేటట్టుగా ఆ దేవాలయ వ్యవస్థ యొక్క, దేవాలయ అర్చకుడు యొక్క ప్రవర్తన నియమావళి అక్కడ ప్రస్ఫుటం అవ్వాలి. ఎందుకనంటే ఈ రోజున మనం ఒక సగుణారాధన, దేవాలయం అనేసరికి ఒక సగుణారాధన. ఈ సగుణారాధన చేస్తున్నాము అంటే ప్రతి భక్తుడు కూడా ఎవరైనా సరే, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎవరైనా సరే దేవాలయంలోకి వస్తున్నారు అంటే వాళ్ళ మనసులో ఏదో ఒక కించిత్ బాధ ఉండుంటుంది. సంతోషాన్ని పంచుకోవటానికి ఎవ్వరూ రారు. నాకు తెలిసి సంతోషాన్ని పంచుకోవడానికి ఎవరు కూడా దేవాలయానికి రారు. ఎందుకనంటే ఒక ₹1,00,000 ₹1,00,00,000 లాటరీ తగిలిందనుకోండి, నేను ₹3 పెట్టి లాటరీ కొనటం వల్లనే నాకు తగిలింది అనుకుంటాడు. కానీ దైవానుగ్రహం వల్ల వాడికి డబ్బులు వచ్చాయి, ధనం వచ్చిందని చెప్పనని ఆ సంతోషాన్ని దైవంతో పంచుకునేటువంటి గుణం ఈ రోజుల్లో లేదు. అది కలి యొక్క ప్రభావం, మనం ఏం చేయలేం. అయితే ఒక దుఃఖాన్ని, ఒక బాధని మనం పంచుకోవటానికి దేవాలయానికి వచ్చినప్పుడు వాడేదో బాధపడుతూ వాడి మనసులో ఆ యొక్క ఖేదను అనుభవిస్తూ ఆ దేవుడు ఎదురకుండా తన యొక్క బాధని మనసులో చెప్పుకునే పరిస్థితుల్లో చాలా దేవాలయాల్లో నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ యాజమాన్యం పక్కకెళ్ళి కూర్చోవయ్యా, పక్కకెళ్ళి నుంచో అనేటువంటి పరుషవాక్యాలతో మాట్లాడినటువంటి ఉన్నాయి. అట్లాగే అర్చకులు కూడా దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండాలి అర్చకుడు. నీకు ఏదో బాధ ఉన్నది నాయన, నువ్వు ఒక వారం రోజులు వచ్చి ప్రదక్షిణం చేసుకో, లేదా రోజు వచ్చి స్వామిని దర్శనం చేసుకో, నేను ఇచ్చేటువంటి అర్చన చేసినటువంటి తీర్థం తీసుకో, నీకు ఉపశమనం కలుగుతుంది అనేటువంటి మనోధైర్యాన్ని ఆ అర్చకుడు గుళ్ళోకి రాగానే ఆ భక్తుడికి ఎప్పుడైతే ఏర్పరచగలడో అప్పుడు ఆ దేవాలయం మీద, దేవాలయంలో ఉండే దేవత మీద ఆ భక్తుడికి విశ్వాసం కలుగుతుంది. ఇటువంటి పరిస్థితి ఈ రోజున ఈ యొక్క కలి యొక్క ప్రభావం చేత మన దేవాలయంలో లేదనే చెప్పుకోవాలి 100% అందుకని ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించాలి అంటే ముందర ఏదైనా సరే అర్చకుడు యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉండాలి దేవాలయంలో. ఈ రోజున ఆషాఢ మాసం వస్తుంది, ఒక తొలి ఏకాదశి వస్తుంది. ఈ రోజున విష్ణుమూర్తి శయన ఏకాదశి అంటారు నాయన, ఈ 3 రోజున విష్ణుమూర్తి పడుకుంటాడు. ఈ రకమైనటువంటి పూజ చేసుకుంటే బాగుంటుంది, మీరు చేసుకోండి 10 మంది వచ్చి అని చెప్పని ఆ ప్రోత్సహించేటువంటి విధానం అర్చకుడిలోనూ ఉండాలి. దానికి తగ్గట్టుగా యాజమాన్యం కూడా ఇక్కడ ఉండాలి. ఈ విధంగా ఎప్పుడైతే ఆ దేవాలయంలో అర్చకులు అట్లాగే యాజమాన్యం యొక్క సమన్వయం కలిగి ఉంటుందో ఆ దేవాలయం చాలా తక్కువ సమయంలోనే, అనతి కాలంలోనే చాలా అభివృద్ధి చెందుతుంది. ఆర్థికంగా కానీ, ఇక సామాజికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఆ యొక్క దేవాలయం అభివృద్ధి చెందటంలో అర్చకుల యొక్క యాజమాన్యం యొక్క సమన్వయం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పని నేను కోరుకుంటున్నాను. సంతోషం అండి. కాలం మారింది అంటారు కానీ మనం కూడా మారిపోవాలి కాలంతో పాటు. కాలం ఖచ్చితంగా మారాలి. భక్తుడి ఆలయానికి మనం ఏమి ఇవ్వాలి, ఈ విషయం వల్ల నాకు సానుకూలత ఏర్పడింది కాబట్టి భగవంతుడికి నేను నా ద్వారా ఏమి ఇవ్వాలి అనే స్థితికి భక్తుడిని తీసుకొచ్చే పరిస్థితి ఆలయంలో ఉండాలి అని దీనికి సంబంధించి ప్రైవేటు యాజమాన్యం కానివ్వండి, ఆలయ అర్చక వర్గం కానివ్వండి సమన్వయం చేసుకొని వెళ్ళగలిగితే ఇలాంటి ఫలితాలు వస్తాయని చెప్పని చాలా చక్కగా చెప్పారండి. చాలా సంతోషం. దీక్షిత్ గారు, ఇప్పుడు ఏ ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల్లో లేని కొన్ని ఆంక్షలు మన దేవాలయాల మీద ఉన్నాయి. ఆంక్షలు కాదు, దోపిడీ. వివిధ పన్నుల రూపంగా ప్రభుత్వం హుండీ ఆదాయాన్ని భక్తుడు రూపాయిగా వేసినా ఎందుకు వేస్తాడంటే స్వామివారికి నైవేద్యం పరంగానో లేదంటే ఆలయాల్లో ఇంకేదన్నా ఉపయోగపడుతుంది, ఆలయం పరిమితంగా ఉన్న ఆలయంలోనే పరిమితమై ఉన్న సేవలకు ఉపయోగించాలని వేస్తాడు, లేదంటే స్వామివారి నైవేద్యం కోసం ఉపయోగించాలని వేస్తాడు. అలా కాకుండా అవి అడ్డదారులు బట్టి వేరే చోట్లకు వెళ్ళిపోవటం అనేది కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితులను అరికట్టాలనుకుంటే ఏం చేయాలి? దరిదాపుగా ఈ కరెంటు బిల్లులు కానివ్వండి, సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తే ఆదాయ పన్ను కానివ్వండి, ఇంకా వేరే ఎవరి మీద ఉండదు. లేదంటే ఎవరైనా డొనేట్ చేసినా కూడా వాళ్ళ మీద వాటి మీద పన్ను నువ్వు లెక్క డొక్క ఇవన్నీ చూపించాలి మన వాళ్ళు. మిగతా వాళ్ళు అలా చూపించాల్సిన అవసరం ఏమీ లేదని అన్నమాట. తూనాబొడ్డు అయిపోతే అయిపోయింది అని చెప్పనే పరిస్థితిలో ఉన్నది.
మన భారతదేశం హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందూ దేశం, మన ఆలయాల మీద ఇలాంటి వివక్ష కొనసాగటం అంత మంచిదంటారా? ఇది ఇందాక చెప్పుకున్నట్లు యుగ యుగాలుగా వచ్చే సంప్రదాయానికి మనం వారసులం అయ్యున్నందువల్ల శ్రీరామాయణ కాలంలో కూడా శ్రీరాముడు ఆలయాల్ని తాను పరిరక్షించుకున్నట్టు, మరి శ్రీకృష్ణుడు కాలంలో కూడా ఆయన ధర్మంలో రాజుగా ఉన్నాడు. మరి ఆయన ఎక్కడ ఏ తేడా వచ్చినా మరి ఆయనే కాపాడుకుంటూ వచ్చాడు. వ్యవస్థలను కాపాడటమే కదండి రాజరికం. ఈ వ్యవస్థలో ఇబ్బంది కలుగుతుందంటే ఆ వ్యవస్థ తాలూకు వారు బాధపడుతున్నారంటే అది రాజుకే కీడు. అలా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఆ యుగం స్వపరిపాలనగా అయ్యింది. బ్రాహ్మణులు బాధపడ్డట్టు మనకి రామాయణాల్లో కనపడలేదు. ఎక్కడ కనపడుతుంది? రావణాసురుడు వల్ల మేం బాధపడ్డామని, రాజు వల్ల కాదు బాధ. హిరణ్యకశిపులతో బాధపడ్డామనే ఉంది కానీ రాజుల వల్ల కాదు. అలా అంటే ఇప్పుడు హిరణ్యాక్షుడు కూడా ఆ విష్ణువు పూజ తీసేసి నా విగ్రహం పెట్టి నాకే పూజ చేయండి అన్నాడు. ఆయన అక్కడ విష్ణు పూజ చేస్తే మిమ్మల్ని వధిస్తారని అక్కడ కాలం అలా నడిచింది. ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి ఈ ఆలయ వ్యవస్థలకి, నిర్వాహకులకి అసలు ఆలయం ఏమిటి, అసలు అర్చకత్వం అంటే ఏమిటి, దీనికి ఒక వ్యవస్థ ఉంది, దీనికి ఒక ఆగమ విధానం ఉంది అనేటటువంటివి ఇసుక రేణం అంతా కూడా ఒక అవగాహన వాస్తవానికి ఉండదు. వాళ్ళు చైర్మన్గా కావచ్చు, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉండొచ్చు, ప్రెసిడెంట్గా ఉండొచ్చు, కమిటీ అవుతారు. ఇలా అయినప్పుడు ఏ అవగాహన లేనటువంటి వారు వచ్చి ఆలయ నిర్వహణలో ఉన్నప్పుడు వారికి ఎక్కడ చూసినా ముందు డబ్బు ఎలా వస్తుంది, ఈ డబ్బు ఎలా ఖర్చు అవుతుందనే దృక్పథమే ఉంటుంది కానీ ఇక వేరే ఏమీ కనపడదు. ఆధ్యాత్మిక దృష్టి రాదు వాళ్ళకి. సరే, వీళ్ళని నియమించే వాళ్ళు ఏమన్నా ఈ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తిని నియమిస్తే బాగుండని వాళ్ళకేమని ఉంటుందో వాళ్ళకే అవగాహన ఉండకపోవటం వల్ల ఈ వ్యవస్థ వాస్తవానికి నలిగిపోతుంది. ఈ వ్యవస్థకి మరణం ఉండదండి. మరణం లేనిది కానీ ఎప్పుడో పుంజుకుంటుంది. మళ్ళీ ఒక్కోసారి కృషిస్తుంది. శశిర ఋతువు, వసంత ఋతువు పక్కపక్కనే ఉంటాయి. ఎప్పుడు కృషిస్తూ ఉంటుంది. మళ్ళీ వసంత ఋతువు రాగానే దాని తాలూకు రాజు వచ్చినప్పుడు మళ్ళీ వసంత ఋతువు అవుతుంది. మళ్ళీ దానికి వ్యతిరేకమైన రాజు వచ్చినప్పుడు శశిర ఋతువు అవుతుంది వ్యవస్థ. అలాగే ఈ ఆలయ వ్యవస్థలు దీని డబ్బుని కానీ, దీని సంప్రదాయం, దీనికి అవగాహన లేనటువంటి వాళ్ళందరినీ మనం అవగాహన ఉన్న వాళ్ళనే మనం ఎంచుకొని అధికారులుగా పెట్టినందువల్ల ఆలయ వ్యవస్థ పరమభక్తిగా శోభాయమానంగా ఉంటుందని చెప్పడంలో ఏం సందేహం లేదు. ఇక్కడ మనకి చౌటప్పల్ దగ్గర ఒక ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశామండి ఒక సంవత్సరం క్రిందట. అంటే ఆలయ ఆస్తులు ఎలా ఆ రోజుల్లో నిర్మాణం చేసేటప్పుడు ఎలా పరిరక్షించారు అనడానికి ఉదాహరణ. సుమారు 700 సంవత్సరాల క్రిందట ఆలయం శాసనం కూడా బయటకు వచ్చింది. వరదరాజస్వామి ఆలయం కట్టారు. కట్టి ఆ ధర్మకర్త ఏం చేశారంటే వరదరాజస్వామి ఆలయం, శివాలయం, దుర్గాదేవి అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, కృష్ణుడు, ఈ 5 ఆలయాలు కట్టి 4 దిక్కుల చెరువులు తవ్వించి ఆ చెరువులలో నీరు ఎవరైతే వాడుకుంటారో ఆ గ్రామంలో వాళ్ళు నెలకింతని ట్యాక్స్ కట్టమని, ఆ వచ్చిన డబ్బుతో ఆలయాన్ని నడపమని శాసనంగా చెక్కబడి ఉంది. ఈరోజు 5 ఆలయాల్లో ఒక్క వరదరాజస్వామి ఆలయం ఉంది, మిగిలిన 4 లేవు. అసలు చెరువులన్నీ లేవు. చాలా భూములు ఉన్నట్టుగా శాసనం ఉంది. ఆర్కియాలజీ వాళ్ళు చెప్పారు. ఏమైనా ఇవన్నీ అప్పటిదాకా ఆ గ్రామస్తులకు కూడా తెలియదు. ఇక అందరూ నోటి మీద వేలేసుకున్నారు. ఇంత గొప్పదా మా ఊరు అనుకున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి భూములు? మళ్ళీ వస్తాయా? ఎక్కడున్నాయో తెలియదు. అలాంటి ఆలయాలు కొన్ని లక్షల ఆలయాలు ఉన్నాయి. ఎంతో గొప్ప సంపద కలిగినటువంటిది ఈ ఆలయ వ్యవస్థ సంపద. ఈ రోజుల్లో ఆలయం కట్టడంలో భక్తి లేదండి. పూర్వకాలంలో త్యాగబుద్ధితో కట్టేవాడు. శరణాగతి, నమమా అంటే నాది కాదు, నేను ఈ ఆలయ సేవకుణ్ణి అనే భావంతో అతను ఉంటే రాజు ముందు చైర్మన్ అనుకుందాం. అతను వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళంతా గౌరవంగానే ఉంటారు. అతనే అహంకారి అయినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా అహంకారులుగా తయారవుతారు, అర్చకులు సైతం. అలా ఆలయ వ్యవస్థలో రాజులు, చైర్మన్ బోర్డు ఎవరైతే బోర్డు చైర్మన్గా ఉన్నారో వాళ్ళందరూ పరమభక్తితో ఉన్నప్పుడు
ఆలయ వ్యవస్థ సజావుగా ఇందాక స్వామివారు చెప్పినట్టు అర్చకుడికి ఏది అవసరం అని అర్చకుడు హృదయం చూడాలండి. ఇప్పుడు ఒక కంపెనీ పెట్టినప్పుడు కంపెనీలో వర్క్ చేసే వాళ్ళ బాధలన్నీ కంపెనీ చైర్మన్కి దాని యాజమాన్యానికి ఉంటుందండి. ఆ ఇంట్లో ఏదైనా బాధ వస్తే ఇతను స్పందిస్తాడు. అలాగే అర్చకుడికి బాధ వస్తే ఎవరు స్పందించాలి? దాని నిర్వాహకులే. ఆ నిర్వాహకుడికి ఈ అర్చకుడి పైన ఒక భావన, ఆలయం పట్ల పరమ భక్తి ఉన్నప్పుడు ఇవి వస్తాయి. ఇవి లేకుండా ఆలయ నిర్వహణలోకి ఎప్పుడైతే వస్తాడో మొత్తం వ్యవస్థ అంతా ఇబ్బంది అవుతూ ఉంటుంది. స్వామి పూజలు నడవు. ఇంకొకటి, ఈ ఆలయ వ్యవస్థ ఈరోజు శనివారం ఆదివారం సెలవు పెడదామనే సాఫ్ట్వేర్ రంగం లాంటిది కాదు. ఇది వారోత్సవ, నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవో భవతు అని చెప్తుంది ప్రతిరోజు సంకల్పం. రోజు చేసేటటువంటి పూజ ఒక విధంగా ఉంది, వారం వారం చేసే పూజ ఒకలాగుంది. శనివారం చేసే పూజలు శనివారమే వస్తుంది, శనివారమే చేస్తారు, అది వారోత్సవం. పక్షోత్సవం పౌర్ణమి రోజు పౌర్ణమికి చేసే పూజలు వేరుంటాయి, అమావాస్యకి చేసే పూజలు ఉంటాయి. ఇవి ఎక్కడ స్కిప్ చేస్తాం? ఏమండి చైర్మన్ గారి వాళ్ళ అమావాస్య వచ్చింది పూజలు అంటే పూజలు వద్దండి, అది తగ్గించండి. లీటర్ పాల ఒక 100 గ్రాములో చేయండి. స్వామివారి విగ్రహం ఏమో ఇంత ఉంటుంది, ఆయన శంకు చక్రాలు కూడా తడవనటువంటి పాలు ఇచ్చేటటువంటి దాతలు ఉన్నారు. ఏది నిర్వహణలు ఉన్నప్పుడు భక్తి సజావుగా నడవక ఆలయ వ్యవస్థ కుంటుపడుతూ ఉంది. ఇందులో ఆలయ వ్యవస్థ నలిగిపోతూ ఉంది. ఏది ఎలా ఉన్నా ఇందాక చెప్పుకున్నట్టు వసంత ఋతువు వచ్చి యాజమాన్యం మంచిగా ఉన్నప్పుడు అర్చకులు బాగుంటారు. అర్చకుడు బాగున్నప్పుడు స్వామి మీద శ్రద్ధ పెడతాడు ఈయన. దేవాన్ భావయతానేవా తే దేవా భావయంతువహ అని భగవద్గీత చెప్తుంది. నీవు దేవతలను ఎలా భావం చేస్తావో అదే దేవతలు నిన్ను కూడా అలానే భావం చేస్తారు. నీవు ఏది ఇస్తావో ఆయనకి పుష్పాలు ఇచ్చావనుకోండి, నీకు ఆనందం కలిగే మనస్సు ఇస్తారట పుష్పాలు పెట్టేది అందుకు. నువ్వు స్వామి మీద పాలు పోసావనుకోండి, నీ గుణాలు మంచిగా ప్రవర్తించారు, చెడ్డ గుణం నీ మనస్సులో రాదు ఎప్పుడు. ఇది ఇవ్వాలి అంటే యాజమాన్యం ఇస్తే అర్చకులు నడుస్తూ ఉంటారు. ఒకవేళ యాజమాన్యం లేని రోజుల అర్చకులు ఆపరండి, ఈ విధానాన్ని ఆపరు. కొద్దిగా గొప్ప వాళ్ళు చేస్తూనే ఉండబట్టే, అర్చకుల చేతుల్లో ఉండబట్టే ఆలయాలు నడుస్తున్నాయి. ఇంకా గ్రామాలు కమిటీలు ఎప్పుడో వదిలేశాయి, యాజమాన్యాలు వదిలేశాయి, మా వల్ల కాదని. సాంసారిక జీవితాన్ని వదిలేస్తారా? వదిలేరు. కానీ అర్చకులకి ఆలయాలకి అంత బంధం నడుస్తూ ఉంది. యాజమాన్యం సక్రమమైన పరమభక్తిని అలవాటు చేసిన వాళ్ళని ఇక్కడ పెట్టాలి. పెట్టినప్పుడు ఆలయ వ్యవస్థ బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆ విధానంలో ఉన్నాం కనుక ఏ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళని అక్కడే ఉంచాలి. ఉంచినప్పుడు వివాదాలు రావు, రజోగుణ తమోగుణాలు ప్రకటించరు, అర్చకులను దూషణ ఉండదు. అర్చకులు కూడా అండి యాజమాన్యాన్ని దైవంతో చూస్తారు. ఎందుకంటే మనకు వేదం చెప్తోంది, ఇంద్రాంశ కలవకపోతే రాజు కాడు అని చెప్తోంది. ఒక ముఖ్యమంత్రి అయినా, మరి ఎమ్మెల్యే అయినా, లేకపోతే కార్పొరేటర్ అయినా, ఆలయానికి చైర్మన్ అయినా ఒక ఇంద్రాంశ ఎంతో కొంత కలుస్తుందట. అలాంటి ఇంద్రశక్తి కలిగినటువంటి వ్యక్తి చైర్మన్ బోర్డు చైర్మన్కి వచ్చినప్పుడు అర్చకులు అగౌరవపరచరు కదా, గౌరవంగా చూస్తారు. ఇది యద్భావం తద్భవితలాగా వాళ్ళు చేసే విధానాల వల్ల వీళ్ళు సక్రమంగా స్వామివారిని పూజించలేకపోతున్నారు అన్న అభిప్రాయం. యాజమాన్యం సక్రమమైన బుద్ధితో ఉంటే ఆలయాలు సక్రమంగా ఉంటాయి, ఏం సందేహపడాల్సిన అవసరం లేదు. అటువంటి వారసులం మనమని నేను భావన చేస్తూ ఉన్నాను. అది సంతోషం అండి. ఇప్పుడు సూర్యోదయం ఎంత అనివార్యమో ఆలయంలోకి అర్చకుడు వచ్చి భగవంతుడికి కార్యక్రమాలు నిర్వహించడం కూడా అంత అనివార్యంగా జరుగుతుంది. ఇవాళ వర్షంగా ఉందిలే ఆఫీస్కి వెళ్ళొద్దని అనుకుంటే గడిచిపోతుంది, కానీ ఇక్కడ గడవదు. ఇట్లా వడగాలిగా ఉందిలే ఇవాళ బయటికి వెళ్ళకూడదు అనుకుంటే అర్చకుడికి అది గడవదు. మీరు చెప్పినట్లుగా ఏదో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈరోజు అభిషేకానికి కానీ ప్రసాదానికి కానీ మన యాజమాన్యం దగ్గర నుంచి ఏమి రాలేదంటే భక్తుడే స్వయంగా ఇంట్లో ప్రసాదం తయారు చేసి తీసుకొచ్చిస్తాడు. అది కూడా లేని పక్షంలో నిరంతరం గుడికి వచ్చే ఏ భక్తుడినో ఆశ్రయించి నాయన ఇవాళ ఇది చెయ్యాలి తప్పనిసరిగా, మీ షాపు నుంచో లేదంటే మీరు పలానా వస్తువు తీసుకురండి అంటే తప్పనిసరిగా అర్చకుడు మాట విని తీసుకొస్తున్నారు. అలా వ్యక్తిగతమైన విధానంతో కూడా ఆలయాల్ని పరిరక్షించుకుంటూ వస్తున్నారు అర్చకులు. మీరు చెప్పినట్లుగా ఇది సమన్వయంతో వెళ్ళటం అనేది చాలా అవసరం. ప్రభుత్వ పరంగా కూడా ముందు మనలో చైతన్యం కలిగితే, మనలో మార్పు వస్తే ఇక ప్రభుత్వం కూడా ఆటోమేటిక్గా
మారిపోయే లక్షణాలు ఉంటాయనే విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. ఆలయాల నిర్వహణ ఏంటి, దేవాదాయ శాఖలో ఉన్న ఆలయాలు ఎలా నడుస్తున్నాయి, మఠాధిపతులు పీఠాధిపతులు పర్యవేక్షణలో ఉన్న ఆలయాలు ఎలా నడుస్తున్నాయి, ఆలయాలకు పూర్వ వైభవం రావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు కానీ అవలంబించవలసిన పద్ధతులు కానీ వాటి గురించి చాలా వివరంగా మనకు ఎన్నో తెలియని విషయాలు చెప్పారు. హనుమాన్ దీక్షిత్ గారు అలాగే మాధవ్ శర్మ గారు ధన్యవాదాలండి.